ఈ వీడియోలో వచ్చేసరికి ఒక మండువాలో ఇల్లు అయితే చూడబోతున్నాం. మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే ఈ ఇంట్లో వచ్చేసరికి గుండెల్లో గోదావరి అలాగే విశాలాక్షి లాంటి మూవీస్ అయితే తీశారు. ఇప్పుడు చూడబోయే ఇల్లు వచ్చేసరికి అయితే గుడిమెల్లంక అనే గ్రామంలో ఉంది. ఈ గుడిమెల్లంక అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఈ గ్రామం వచ్చేసరికి మల్కీపురం మండలంలోకి వస్తుంది. ఇది మండల కేంద్రమైన మల్కీపురానికి ఈ గ్రామం వచ్చేసరికి 3 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన నరసాపురానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఇల్లుని చూడొచ్చు. ఈ ఇంట్లో వచ్చేసరికి మూవీస్ విషయంలో విశాలాక్షి అలాగే గుండెల్లో గోదావరి తీశారు. మనం మూవీస్ తీశారు అంటే అంతకన్నా మంచి ఈ ఇంటి గురించి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇల్లు అంత బాగుంది కాబట్టి వారు ఇంత దూరం వచ్చి ఇంట్లో ఆ సినిమాలు అయితే తీశారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఓకే, మన వెస్ట్ ఈస్ట్ గోదావరి కోనసీమలు అంటేనే మన ఈ మండువాలోగిలి ఇల్లు వల్ల ఇంత పేరు అలా ఉందండి. ఇప్పటికి ఇంకా మీలాంటి వాళ్ళు ఇలా నిలబెట్టబట్టి ఈ పేరు అలా ఎదరికెళ్తుందండి. ఇక్కడ మండువాలోగిలి ఇల్లు ఎవరు కట్టారంటారు సార్? ఇది మా ముత్తాత గారు అండి, పద్మరాజు గారు అని. ఆయన ఇంటి పేరు సార్? పెన్మెత్సవరం. అంటే మీది 4వ జనరేషన్ అండి. అంటే మీ పిల్లలదంటే 5 అయిపోద్ది. 5. అవునండి, అవును. మనవరాలతో ఇంకా 6వ జనరేషన్ అయింది ఇల్లు మాట. 100 years అయిపోద్ది అంటే 140 years అవుతుంది. 140 years దాడుతుందండి. మా తాతయ్యలు 3 అండి. మా ముత్తాత గారి గురించి అసలు క్లియర్గా తెలియదు మాకు. మా తాతగారులు 3 అండి. పెద్ద ఆయనేమో మా ఇక పక్కనే మేడండి, ఆయన పేరు రాంభద్రరాజు గారు. మా తాతగారు ఏమో గంగరాజు గారు. తర్వాత ఏమో మా చిన్న తాతగారు వరదరాజు గారు. ఈ ఇద్దరికి ఇచ్చేసి పెద్ద ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కట్టుకున్నారండి. అది 1819లో కట్టుకున్నారండి. 19లో కట్టారండి. దాని మీద మేము చిన్నప్పుడు చూసామండి. దూలం ముహూర్తం 19 అని ఉందండి. అంత పెద్ద అది అక్కడ కూడా ఎవరు లేరు. 1918లో కట్టారండి. మీ ఇల్లు మట్టుకు అలా ఉంచేసారండి. పూర్వం ఈ ఇద్దరికి తమ్ముళ్ళు ఇద్దరికి ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళారు. అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. మరి పెట్టుబడి కూడా ఎక్కువైపోతుంది. అవుతా ఉంది, ఇబ్బందిగానే ఉంది కొంచెం. తాతయ్య గారి మీద ముత్తాత గారు అంటే ఆ గుర్తులు మనకు కనిపించాలంటే ఇల్లు ఉండాలి. నెక్స్ట్ మీకు కూడా బాగా ఇంట్రెస్ట్ అంటారా మండువా ఇల్లు? ఇల్లు అంటే సరదా ఇష్టం. తర్వాత ఏమో పక్కనే మా తండ్రి గారి జ్ఞాపకం కోసం చిన్న కుటీరం వేసానండి. చూద్దరు కానీ. ఇది బండి అండి? బండి కూడా మాదేనండి. మా తండ్రి గారి టైంలో ఆ బండి మీద తిరిగేవారు మీ నాన్నగారండి? మేము కాదండి, మేము కూడా స్కూల్ కి దీని మీద వెళ్ళేవాళ్ళం. మీరు వెళ్ళిన స్కూల్ బండి అలా ఉంచేసామండి. గుర్రాలు ఉన్నాయంటారు? గుర్రాలు అప్పుడు గుర్రాలే ఉండే, ఇంకా బండి అలా ఉంది అప్పటి బండి. ఇప్పుడు గుర్రాలు ఏం లేవండి, మేము ఉంటుందండి. ఇది కూడా మొన్న నేను మా సత్యం అదే రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు గరగబర్రు. అవునండి. వాళ్ళ ఇది మొత్తం చుట్టుపక్కల మన ఆంధ్రాలో ఉన్న ఇవన్నీ ఇలాంటి రాజులు ఏమన్నా ఉంటే అక్కడ ఇది పెడుతున్నారండి. ఎగ్జిబిషన్ అండి, మామూలు గ్యాలరీ. ఇదండి ఇలాంటివన్నీ పాత ఏమన్నా ఉంటే గ్యాదరింగ్. అవునండి. ఎప్పుడండి అది? అది తీసుకుంటున్నారు, ఎప్పుడో చెప్తానన్నారు. దానికి ఇచ్చేసానండి బండి. అక్కడికి వెళ్తున్నాను. దాన్ని ఏమంటారు, మ్యూజియం టైప్ లో పెడతారు. అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుందండి. భీమవరం కానీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇవన్నీ భీమవరం పెడతారండి. వాళ్ళు మ్యూజియం పెడుతున్నారండి. క్షత్రియాసిది ఇంకా అక్కడికి వెళ్ళిపోద్ది. ఫౌండేషన్ ఉంది కానీ సత్యం ఫౌండేషన్, ధైర్యరాజు ఫౌండేషన్. చెల్లి కాకినాడ తీసామండి, కరగబరి తీసా వదలలేదు అనమాట అండి. ఓకే, అయితే ఈ బండి ఇప్పుడు అక్కడికి వెళ్తుంది. మీరు చదువుకున్నది ఈ బండి మీద వెళ్ళారు? అదే ఉంటుంది కదండి అక్కడ. ఏ స్కూల్ అండి అప్పుడు మీరు చదువుతా? ఇక్కడ మల్కీపురం AFDT హై స్కూల్ అండి. బళ్ళు వేసుకొచ్చి మా ఊరి నుంచి 2-3 బళ్ళు వెళ్ళియండి. మాకు ఉండేది పెద్ద నాన్నగారికి ఉండేదండి, అదే మా తాతయ్య గారికి.
ఇంక బండి మీద వెళ్ళి చదువు. బండి మీద వెళ్ళేవాళ్ళం ఉండే చిన్నతనంలో, బాగా చిన్నతనంలో. కొంచెం పెద్ద అయ్యాక తర్వాత కార్లు వచ్చినట్టు లేవు. అదే మా స్కూల్స్కి వెళ్ళాం. తర్వాత నేను భీమవరం చదువుకున్నాను, ఎడ్యుకేషన్ డిఎన్ఆర్ అండి. ఆ ఫ్రెండ్స్ అంతా వెస్ట్ గోదావరిలో బాగా ఎక్కువ మంది. డైలీ సర్వీస్ చేసేవారండి? లేదండి, అక్కడే ఉండేవాళ్ళం. అక్కడే ఉండి మీ నాన్నగారి టైంలో కూడా ఈ ఎద్దులు, ఈ గుర్రబళ్ళ మీద? మా తండ్రి గారికి బాగా ఇంట్రెస్ట్ అండి. ఈ పశువులు కన్నా చాలా చక్కగా చూసేవారండి. మా ఇడ్లని, ఆవుల్ని, గేదెల్ని చూడటానికి చుట్టుపక్కల నుంచి వచ్చి చూసి వెళ్ళేవారు. వాటిని అంత బాగా ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ గా మేపి. అవునండి. ఇంకా మా తండ్రి గారు అంటే శ్రీరామచంద్రుడు అండి. ప్రొద్దుటే లేవటం, పొలం వెళ్ళటం, మళ్ళీ రావటం, అంతే అండి. ఇంకా అసలు ఏ రాజకీయాల్లో లేకపోతే ఊళ్ళోకి వెళ్ళటం కానీ ఏమి ఉండేది కాదు. ఇంకా తర్వాత మీ టైంకి వచ్చేసి మేము వచ్చాక కొద్దిగా ఇందిరాగాంధీ అంటే బాగా మీకు ఇష్టం? ఇందిరాగాంధీ అంటే ఫస్ట్ ఇందిరాగాంధీ అండి నాకు. చదువుకున్న తర్వాత 78, 70 ఆ టైం నుంచి ఇందిరాగాంధీ ఇష్టం అండి. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆయన మీదకి వెళ్ళిందంటే నాకు హైదరాబాద్లో పరిచయం కూడా ఉండేది. ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళం. ఇంకా అలా కంటిన్యూ అలా అయిందండి. వాళ్ళ అబ్బాయి మీద ఇష్టం. ఇంకా తర్వాత రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఆయనకి జగన్కి సపోర్ట్ చేసామండి. ఓకే, సరే సార్. ఒక హాలేది చూద్దాం. అలాగండి, రెండు వెల్కమ్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. రాగానే అసలు ఇది నాన్నగారి టైంలో వాడేవారు? తాతయ్య అండి, తాతయ్య. ఇందులోంచే అప్పట్లో ఇందులోంచి ఇందులోనే ఉండేదండి అప్పుడు. ఈ కదండి నాణాలన్నీ ఇందులో పెట్టేవారు. అంటే మా బంధువులు అవి చెప్పుకునేవారండి. అదే కుంచాలతో కొలుసుకున్నారంట తాతయ్యలు. మీ ఓటర్లు వచ్చినప్పుడు తాతయ్యలు ముగ్గురు కదండి, ముగ్గురు అన్నాను కదా, కుంచాలతో కొలుసుకున్నారండి డబ్బులు. ఎవరు ఓటర్లు ఇందులో నాణాలు తీసుకొని అదే ముత్తాత గారు పోయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ డివైడ్ అయ్యాక అన్నదమ్ములు పంచుకున్నారంట. దీంట్లో అంతకుముందు దీంట్లో 2 లాకులు వేసేవారు మనం. ఎందుకు చాలా పెద్ద ఉన్నాయండి ఇవి కూడా. అవునండి, బరువుగా. ఇంకప్పుడు ఏమో ఆటలేదు అంటారా? లేదండి, ఇంకా అలా పెట్టేసి ఉంచారు. ఓకేనండి. హాల్లో కూడా ఎక్కువ ఉన్నాయండి స్తంభాలు. అవును, ఏమో అప్పుడు కట్టారండి. అంత టేకు దూలాలు ఏమోనండి. టేకు ఉన్నాయని కొన్ని దూలాలు అంటే పైన దూలాలు కొన్ని మధ్య కూడా ఉన్నాయన్నారండి. అన్ని టేక్ కాదు. ఓకే, ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా ఉంది అక్కడ. చెక్కి ఇది పెయింట్ చేయించారంటారండి? ఏదని కాదండి, ఫోటో. ఫోటో. ఎన్ని గదులు ఉంటాయంటారు సార్ ఇల్లంతా? అంటే గదులు పెద్దగా ఉంటాయండి, చిన్నవి కాకుండా పెద్ద గదులు అండి. చూద్దామండి. అలాగే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? నేను అదే రైలు చెరువులు కొద్దిగా ఉన్నాయండి, అక్వాకల్చర్ చేస్తున్నామండి. ఓకే, సినిమాలు తీయడం అది ఐడియా ఉందండి? ఉందండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఓకే, వాళ్ళు అప్రోచ్ అయ్యారండి ఇంటికి వచ్చి? అంటే అతను మా ఊరే అండి, ఒక అబ్బాయిది. ఇది గుండెల్లో గోదావరి కాదండి, ఇది విశాలాక్షి, మా ఊరే అండి అబ్బాయి. ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి ఊర్లో కదా ఇక్కడ చెప్తాను. అంటే గమ్ముని చాలా మంది ఇల్లు ఇస్తే మళ్ళీ పాడైపోతుందని చెప్తాను. తర్వాత కూడా వచ్చారండి చాలా మంది, తర్వాత ఇవ్వలేదండి. ఇంకా అదేనండి, ఇవ్వలేదు. ఈ రేడియో ఎప్పుడు అంటారు సార్ ఇది? అది అంటే బాగా పాతది కదండి, తర్వాత మాట. అంటే ఇది కూడా వింటా ఉంటారండి, టీవీలో వచ్చేసినాయి కదా? ఇది ఉందండి, వింటుంటాం సార్. ఓకే, అదే పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. గల్ఫ్ నుంచి ఎవరో ఇచ్చారండి నాకు బహుమతి. ఇది పందిరి మంచం అన్నమాట అండి. పందిరి మంచం దాన్ని చేసి మళ్ళీ అమ్ముతున్నారు బోల్డ్ రేట్ కండి బయట. ఇంకా బీరువా కూడా పాతదేమో. అవునండి, పాతదే. ఈ పందిరి మంచం ఎవరు తెచ్చుకున్నదంటారు? మీ అమ్మగారు వాళ్ళు ఎవరైనా? మీ మదర్ తెచ్చుకుంటారు. దగ్గర 100 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పటికి ఇదే వాడతారండి?
మేము అంటే పెద్దగా పడుకోలేదు. మీ నాన్నగారు అంటారా? తండ్రి గారు, మా మదరు, ఫాదర్ అనండి. మీ నాన్నగారి పేరండి? కృష్ణమూర్తిరాజు గారు. కృష్ణమూర్తిరాజు గారు. కృష్ణమూర్తిరాజు గారు. మా ఊర్లో మా తాతగారు రామాలయం ఒకటి కట్టించారండి. కాపుల వీధిలో ఉంటుంది రామాలయం అండి. ఓకే, రైట్ సైడ్ లో తిరగగానే ఒక రామాలయం, పెద్ద రామాలయం ఉందండి. ఎక్కడండి? ఇక్కడ కాదు, అలా లోనికి వెళ్ళి అలా వచ్చి రైట్ సైడ్కి వస్తే లోపల అండి. లోపల. ఓకే, అది కాపుల వీధి అండి. అక్కడ కట్టించారు మాట. ఆయన వ్యవసాయమే చేసేవారండి మీ నాన్నగారు? వ్యవసాయం, పూర్తి రైతు అండి. ఇంకా అందులో కూడా మొత్తం పంచుతోనే అప్పుడు సిస్టమ్ అంతా అలా ఒక డిసిప్లైన్ గా ఉంది. ఓకే సార్, ఈ గడియారం కూడా అప్పుడుదేనా? అప్పుడే అండి. ఇక్కడ ఈ పక్కన కట్టారన్నారు కదా, ఇటు వెళ్ళాలండి. స్విచ్లు కూడా అవేనండి, పాతవే. భోజనం చేశారా లేదు మధ్యలో? లేదండి, అయిపోయింది. ఇదంతా ఒక హాల్ అంటారు, ఇది చాలా పెద్దగా ఉందండి. అవునా? ఈవిడండి, ఈవిడెవరండి? ఇక్కడ ఫోటో ఉంది. ఆయన మా తాతగారు అండి, మా మదర్ తండ్రి అండి. ఓకే, ఆయన కూడా అప్పుడు పంచగట్టతోనే ఉన్నారు. అవునండి, పూర్వం అంతా పిప్పర్ అండి, వెస్ట్ గోదావరి పిప్పర్ అండి. ఓకే, వెస్ట్ గోదావరి పిప్పర్ మాట అండి. అవునండి. ఇల్లు ఏంటంటారా? ఇదేనంటారా ఇల్లు? అప్పుడు అంటే ఫోటోలో ఉన్న ఇల్లు ఇదే కాదండి, సైకిల్, పాల సైకిల్. ఇది ఎక్కడ తీసుకున్నారు? ఇదండి, మా సిస్టర్ బహుమతి ఇచ్చిందండి. బహుమతి ఇచ్చింది. సైకిల్, పాలు. అవునండి. ఇది రేడియో అంటారా? రేడియో అండి. ఓకే, పనిచేయదేమోనండి ఇంకా? లేదా, పనిచేయదు. ఈ ఫోన్స్ ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవటానికి ఉంటుంది, అలా పెట్టారు. అక్కడ ఆ రకంగా అలా కనబడుతుంది. అక్కడ ఉందండి కొంచెం రేడియో పాడైపోయింది, వర్షం పడిపోయిందండి అక్కడ. వర్షం పడిపోయిందంట, చూడమంటారా? మీరు వెళ్ళొచ్చి పర్లేదంటారా? అది మా తండ్రి గారు అండి. ఆయన మీ తండ్రి గారు అండి అక్కడ? ఇది ఆయన జ్ఞాపకార్థం కట్టారండి? అవునండి. ఏంటండి? కృష్ణ కుటీర్ అంటే ఏంటంటే కృష్ణ అంటే మా తండ్రి గారు కృష్ణమూర్తిరాజు గారు, అందుకని చిన్నగా కృష్ణ అని కుటీర్. ఆయన గుర్తుగానే అంటారు. ఇది ఇది వరకేమో ఇది ఉండేదండి, ఇది పైన అండి, పైన పెంకు ఉండేది మాట కాదండి. ఇది జమ్మి అది ఉండేది, జమ్ము దేశం. అదే దానివల్ల అవి బోర్లు పెట్టేసండి, వర్షం పడి. చాలా పాత వస్తువులు ఉన్నాయండి ఇక్కడ. అదే అంటున్నాను, పాత. ఓకే, కలెక్షన్. ఇది అప్పుడు ఫోన్ అంటారు, ఇది ఫోన్ అండి. తిప్పుతా ఉండేవారు అనుకుంటానండి. ఇది తిప్పిదండి. అంటే 4 అంటే 4 అక్కడికి వచ్చేయాలండి. అవునండి. 3 అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళాలన్నమాట. ఇది తీసి అప్పుడు చేయాలంటారా? ఓకే, మీరు ఉండగా వాడారండి ఇది? నేను మీరుండగా పెద్ద వాడలేదు. మీ నాన్నగారి టైంలో? ఆ టైంలో ఉండేదండి. ఓకే, ఇది సాంగ్స్ వచ్చేది కదా, ఛార్జింగ్ ఇస్తే. అదే అండి, అది గ్రామ్ ఫోన్ రికార్డ్ అండి. ఓకే, ఇది బాగా వాడారంటారా సార్? ఇది లేదు. ఓకే, అంటే అప్పుడు మనం ఆట ఆడడం నిషేధం కాదు కాబట్టి ఉండి అండి. అవునవును, అప్పుడు ఉంటుందండి ఇది. ఈ ఒరిజినల్ అంటారా జింక? ఒరిజినల్. ఇది వరకు ఇవన్నీ కూడా మ్యాప్ వచ్చు అంట కదండి ఇంటి దగ్గర? అవునండి, ఇదివరకు పూర్వం నేనే చిన్నప్పుడు ఇక్కడ మేపేవాడిని అండి, జింకలండి. స్పాటెడ్ డీర్ అండి. తర్వాత తీసేసింది అది పొడిసేసేదండి. ఓకే, ఇప్పుడేమో మేపుకోవడానికి అసలు మనకి రైట్స్ లేవు కదా? రైట్స్ లేవు. ఓకే, ఇది కూడా పాత రేడియో. పాత రేడియో. ఇవన్నీ కనెక్ట్ చేసి మీరు పెట్టారంటారు ఇక్కడ? అవునండి. ఇది కూడా అన్ని పాతయేనండి ఇవన్నీ. ఓకే, ఇది మీ నాన్నగారి ఫోటో. అవునండి, ఇది ఉయ్యాల. ఓకే, ఇదండి అది చిన్నప్పుడు
పందిరి మంచం ఇక్కడ. ఇంక ఇప్పుడు ఈ టీవీలు కూడా ఇప్పుడు పక్క వచ్చేసినట్టే. అప్పుడు పెద్ద టీవీ ఇంక పక్క వచ్చేసినట్టే. తర్వాత ఇంకా దీని టైం కూడా అయిపోయినట్టే కదండి. అయిపోయిందండి సరే. అక్కడే ఇప్పుడు ఇంక ఇట్ల టైం కూడా అయిపోయినట్టు అందరూ ఎల్సీడీలకు వచ్చేసారు కదా. ఇది గుర్రానికి గోడివరం కాదండి, ఇది మన పూర్వం గేదెలు కంటారా? కాదు, మనుషులు కొట్టేవారు కదండి. కదా అలాగా. ఓకే. తప్పు చేసినప్పుడు కొరడా అంటే ఇదా? ఓకే. సినిమాల్లో కనపడుద్ది అండి ఇది. ఓకే. ఇంకా అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మనమే అన్ని జరిగాయి అంట కదండి ఇది వరకు అండి. అవునవును. ఇప్పుడు ఇంకా మా ఊర్లో పెద్ద గొడవలు ఏమి ఉండవండి, అసలు స్టేషన్ వెళ్ళేదే ఉండదు. అదేమో మా పొద్దుల రాసిన గుమస్తుంది అండి. ఇదండి అది పొద్దులు రాసుకునేది మాట. ఓకే, బాగుంది సార్, అంత బాగా. సరే సార్, అయితే ఇవేంటంటారు సార్? కొమ్మల ఒరిజినల్? ఒరిజినల్ మా ఎద్దుదండి. మీ ఎద్దు అండి? మా తండ్రి గారు చేయించారు అప్పుడులో. అవునండి, సొంత ఎద్దు ఇవ్వమాట. అవునండి, చనిపోతే ఇంకా కొమ్ములు 2 తీసేలా. అవునండి. ఓకే. మా ఇక్కడ ఆ రోజు కొట్టేవారండి దీనికి? అవునండి, దీంతో కొట్టేవాళ్ళు. మనం చూసిన బాణంతో కొట్టేవారు అనమాట. ఇంకా అందరూ ఇప్పుడు మరి మీ పిల్లలు అది బయట సెటిల్ అయ్యారంటారండి? హైదరాబాద్ లో సెటిల్ అయ్యారంటారండి? కాదండి, బాబు ఏమో భీమవరం విష్ణు కాలేజీలో చేస్తున్నాండి. పాప ఏమో డాక్టర్ యూకేలో ఉన్నాను. యూకేలో ఉంటారు. ఇది ఈ ఇల్లు ఏంటంటారండి? ఇదండి, అది పూర్వం మా వంటిల్లు అండి. ఇదండి చాలా ఒక నందనవనంలా ఉందండి. అంత చెట్లు పెంచాలండి, సరదా నాకు ఫారెస్ట్ లా ఉండాలని. నిజంగా ఫారెస్ట్ లానే ఉందండి, కొంత లెక్కనే. కొంచెం దగ్గరగా వేసేసాం. ఓకే. ఏదో అక్కడి నుంచి వస్తుంటే ఫారెస్ట్ లా కనిపిస్తుందండి మొత్తం. తర్వాత అదే క్లైమేట్ కూడా తగ్గుతుంది కదండి. ఓకే, హీట్ ఉండదు. ఇంకన్నీ దగ్గరికి వేసారు అన్నమాట అండి. అవును. సైకిల్ అప్పుడు వాడేవారు అంటారండి? అది మా తండ్రి గారిదండి. మీ నాన్నగారిదే? ఓకే. ర్యాలీ సైకిల్ పెద్ద పేరు కదండి ర్యాలీ సైకిల్ అంటే అప్పట్లో. అవునండి, ఫారెన్ అండి. ఓకే. ప్రస్తుతం ఏం వాడలేదు అంటారు ఇంక ఇది? లేదండి. సైకిల్ అలా తుడుస్తూ ఉంచేస్తున్నారండి నీట్గానే? తుడుస్తారండి అప్పుడప్పుడు. ఓకే. చాలా ఎత్తులో ఉంది సార్ ఇల్లు ఇది. అవునండి, దీనికన్నా హైట్ లో ఉండాలని కట్టారు. హైట్ లో ఉండాలని. ఓకే. ఓకే, మళ్ళీ అవతల పేరడ్ ఉందన్నమాట. మా ఫారెస్ట్లోనే ఉంది మొత్తం. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఓకే. ఇల్లు కూడా చాలా ఎత్తులో ఉంది అంతా. ఏ సైకిల్ అది? వీరుబాయ్. ఓకే, ర్యాలీ సైకిల్. ఈ వాడుతున్నారండి? వాటర్ అయినప్పుడు కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుందండి వాటర్లో. ఈ వాటర్లోనండి? ఓకే. ఇదివరకు అయితే మాకు మొత్తం కోళ్ళు అన్నీ ఉండేయండి. అదండి. ఇప్పుడు పిచ్చికి ఈ సౌండ్ కూడా వస్తుంది. పక్షులు ఉన్నాయండి? ఉన్నాయి, తగ్గిపోయినాయి, 2 ఉన్నాయి. ఓకే. మీరు ఇంట్రెస్ట్గా మేపేవారు? అవునండి, కుందేళ్ళు అన్నీ ఉండేయండి. ఓకే. ఇది ఉందండి. ఓకే, ఇప్పుడు 2 ఉన్నాయంటారా? 2 ఉన్నాయండి, బాగా ఎక్కువ ఉండేయండి. ఓకే, తగ్గిపోయినాయి.
వాళ్ళు వెళ్ళుకొని పట్టుకెళ్ళారు, కొన్ని చనిపోయినాయి. ఇంక వర్షాకాలం వెళ్ళాక మళ్ళీ మొత్తం నీట్గా చేయించారేమోనండి. అదే ఇప్పుడు చేయించాలండి ఇంకా. ఓకే, మరి చెరువు దగ్గరికి వెళ్ళాలంటారా? అక్కర్లేదండి, వస్తాం సాయంకాలం వెళ్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి చాలా పెద్ద ఒసారి మాట ఇది. ఇక్కడ మనకి వి అని కనిపిస్తుంది కదా, ఈ వి అనే లెటర్ ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి గారి పేరులో ఫస్ట్ వి అని ఉంటుందంట, దాని గురించి అక్కడ వి అనే లెటర్ వేయించారు ఆయన. ఈ ఒసారి చూడొచ్చు, చాలా పెద్దది మనం చూసినట్లో కల్లా. ఈ కదండి చాలా పెద్ద ఏమాట అండి రూమ్లన్నీ. ఓకే, ఇది కూడా పాతదేమేమండి అంటే ఇదివరకు ఇలా చెక్క వేసుకుని పైన పెట్టుకునేవారు, ఇప్పుడు ఎంత స్లాబుల్లో వచ్చేస్తున్నాయి కదండి. ఇలా పైకి వెళ్ళడానికి అంటారండి అటు? ఓకే, ఇది మళ్ళీ స్టోర్ రూమ్ అంటారండి? బాత్రూమ్ చేయించేసారు. ఓకే, అటు బయటకు అలాగా? ఓకే, ఇది ఓపెన్ అవుద్ది అంటారు ఇక్కడ? ఓకే, అప్పుడు వాళ్ళు అలా తిరిగేసి ఫాస్ట్గా అన్నీ చేసుకునేవారు కాబట్టి. ఇది వంటిల్లు అండి. ఓకే, పెళ్ళారుగా ఇక్కడే జరిగాయండి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అన్నీనండి? ఓకే, మీ నాన్నగారి టైంలో బాగా జరిగినాయి అంటారా? నలుగురా? ఇది ఎలాగ ఎందుకు కట్టారండి? ఇది మెస్ కింద అలా కట్టారు, పూర్వం నుంచి అలా ఉందన్నమాట అండి. ఇక్కడ కూర్చునేవారండి. ఇక్కడ కూర్చునేవారు మాట అండి. ఇంక మీరు కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారేమో, అటో చాప ఇటో ఫ్యాన్ వేసుకుని కూర్చుంటారు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇంక ఇలా అరువు మీద పడుకునేవారు అంట కదండి ఎక్కువ అందరు పూర్వం వాళ్ళు అందరు. ఇదేమో ఏమన్నా పెట్టుకోవడానికి ఏమోనండి ఎదరా. ఇంకొక ఇల్లు కట్టారంటే ఇంక అన్ని దాంట్లోనే వచ్చేసి ఇలా కట్టేవారు. ఇది 1 2 3 4 అని ఉంది ఏంటండి ఇది? ఇలా 4 అంకెలతో నెంబర్ ఉండేదండి. వేస్తారు అన్నమాట. ఓకేనండి. ఇదండి గుడిమెల్లంకలో ఉన్న ఒక అందమైన పెనిమెత్సవారి మండువాలోగుల ఇల్లు గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.